103వ జయంతి సీనియర్ ఎన్టీఆర్ సెలబ్రేషన్ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ సంబంధించిన కార్యకర్తల పండుగ మహానాడు కూడా జరుగుతూ ఉంది. అనేక అంశాలు అయితే మాట్లాడదాం. మనతోని లతా సూర్యదేవర్ గారు అయితే ఉన్నారు, తెలంగాణ టీడీపీ స్పోక్ పర్సన్. చాలా విషయాలు అయితే మాట్లాడడం. మేడం నమస్తే. ఇప్పుడు జరుగుతున్న ఏవైతే మహానాడు కార్యక్రమం ఏదైతే ఉందో ఎలా జరుగుతా ఉంది? కార్యకర్తలు ఏదైతే టీడీపీ కార్యకర్తలు గల్లా ఎగరేసుకునే పండుగ ఏదన్నా ఉందంటే మహానాడు అని చెప్పుకుంటాం. ఈ పండుగ ఎలా సెలబ్రేషన్ జరుగుతా ఉంది? మహానాడు అనేది తెలుగుదేశం కార్యకర్తలకు ఒక పండగ లాంటిదే. ఎందుకంటే ఎప్పుడు కూడా 3 రోజులు జరుగుతుంది. గతంలో ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా పార్టీ పెట్టి 43 సంవత్సరాలుగా కూడా ఎప్పుడు ఇది ఒక ప్రాసెస్. దీనికి అందరూ కూడా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ అటెండ్ అవ్వటం ఒక పండగ వాతావరణం ఉంటుంది. ఎందుకంటే ఇది బహిరంగంగా భారీ సభలు కూడా నడుస్తాయి. అంటే 3 రోజుల పండగ, 2 రోజులు తీర్మానాలు ఉంటే, ఒక రోజు భారీ బహిరంగ సభ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇప్పుడేమో అంటే పొదుపు ఇది ఉంది కాబట్టి మోదీ గారు చెప్పిన మాట ప్రకారం ఈ రోజున మనం అందరం కూడా అంటే ఖర్చులు తగ్గించుకోవాలి అనేది ఒకటి తీసుకెళ్తున్నాం కాబట్టి దానికి సంబంధించిగా ఇది హైబ్రిడ్ మహానాడు లాగా వర్చువల్ చేసుకోవడం. అంటే గతంలో కరోనా టైం కూడా మేము ఎక్కడ కూడా ఆగలేదు, అప్పుడు కూడా వర్చువల్ మహానాడు అనేది జరిగింది. మహానాడు మూలన ఒక ఇంటరాక్ట్ అనేది కార్యకర్తలకి, నాయకులకి, సో బాబు గారితో మాట్లాడేది అన్ని రకాల కూడా ఒకళ్ళు రాష్ట్రంలో ఒకరు వేరే వేరే రాష్ట్రాల్లో ఉండొచ్చు, వేరే వేరే జిల్లాలు ఉంటాయి, అందరూ కూడా ఒక చోటు చేరి గ్యాదరింగ్ ఉంటుంది. సో ఇది మొత్తానికి ఒక పండగ వాతావరణం. అంటే గతం నుంచి అడుగుతూనే ఉన్నాము, కానీ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆలోచిస్తుంది, తప్పకుండా ఇస్తుంది. ఈ రోజు 17 లక్షల మంది అటెండెన్స్ వేసుకోవటం జరిగింది. ఇంతకంటే ఇంకేం నిదర్శనం కావాలి? ఆ 17 లక్షల మంది వర్చువల్గా ఈరోజు ప్రతి చోట కూడా అంటే 1800 క్లస్టర్స్ పైన పెట్టాం కాబట్టి ప్రతి చోట కూడా అటెండ్ అవుతున్నారు. ఇప్పుడు మీరు ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నారు. తెలంగాణలో కూడా బ్లడ్ క్యాంప్స్ నడవటం కానివ్వండి, అందరూ స్వచ్ఛందంగా బ్లడ్ ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కూడా లోకల్లో ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఈ మీటింగ్లకు అటెండ్ అవుతూ చాలా ఉత్సాహంగా తెలుగుదేశం కార్యకర్తలందరూ ఎక్కడికెక్కడ లోకల్లో బాగా చేసుకుంటున్నారు. ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటే వైసీపీ కూడా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఏదైతే చంద్రబాబు 2 నెలల పరిపాలన ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ కి వెన్నుపోటు పరిపాలనని తీసుకొని వచ్చేసి ఒక బుకే రిలీజ్ చేసిన పర్సన్ కనబడతా ఉంది. ఎలా వస్తుంది? అది ఏంటంటే మహానాడుని డైవర్ట్ చేయడం కోసం చేస్తున్న ప్రయత్నాలే. కానీ మీరు చూసే ఉంటారు నిన్న ఈ రోజు నుంచి సోషల్ మీడియాలో వాళ్ళది ఏమైనా ఎక్కడైనా కనపడుతుందా? అంటే పిచ్చుక లాంటిది వైసీపీ పార్టీ, ఒక పిచ్చుక లాంటిది. ఒక బ్రహ్మాస్త్రాన్ని ఢీకొట్టే అంత సాహసం చేస్తే అదే పారి వెళ్ళిపోతుంది. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అంటారు చూడండి, మాకు అవసరం లేదు. సో అభివృద్ధి అనేది ప్రజలకు తెలుసు, ఏం చేసాము ఏం చేస్తున్నాం అనేది. సో బాబు గారు వస్తే విజనరీ అనే కాబట్టే కదా వాళ్ళు అంత మెజారిటీ ఇచ్చారు. వీళ్ళు ఇంత దారుణంగా ఓడిపోవటానికి రిజల్ట్స్ కూడా తెలుస్తూనే ఉన్నాయి. 11 స్థానాల్లో ఉన్నారు. 11 స్థానాల్లో ఉంటే అసెంబ్లీకి కూడా రాని వాళ్ళు, అసెంబ్లీకి వచ్చి అడగటానికి భయపడే వాళ్ళు వీళ్ళ మాట్లాడేది. ఏదైతే స్థానిక ఎన్నికలకి సమర బేరీ మోగిస్తూ ఉన్నారు, మనందరూ కూడా అప్రమత్తం అవ్వాలి. ఓట్లు తొలగించడం కానీ ఓట్లు పెంచడం కానీ టీడీపీ చేస్తే అది మనకి ప్రమాదంగా మారుతుంది వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా టీడీపీ ఓట్లు తొలగింపైన ఏదైతే ఆ దొంగలపైనే ఆధారపడింది అనే విధంగా వ్యాఖ్యలు చేస్తాం. అంటే ఎందుకంటే గతంలో మీరు చూసుంటారు వైసీపీ వాళ్ళు, నాకు తెలిసి ఒక జిల్లా తీసుకుందాం. ఇప్పుడు చిత్తూరు జిల్లా తీసుకుందాం. చిత్తూరు జిల్లాలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతిలో ఎలా చేశారంటే శ్రీగంధపు చెక్కల వ్యాపారాలు వీళ్ళు యథేచ్ఛగా నడిపారు. యథేచ్ఛగా నడిపిన దానిలో తమిళనాడు నుంచి వచ్చిన వాళ్ళనందరినీ దగ్గర చాలా మందిని 70-80 వేల మందిని ఓటర్స్ గా తయారు చేశారు. అంటే వాళ్ళు స్వచ్ఛందంగా ఇక్కడ ఉండేవాళ్ళు కాదు, వాళ్ళు కూలి పనికి వీళ్ళకి గంధపు చెక్కలు కొట్టడానికి వచ్చిన వాళ్ళని వీళ్ళందరూ కూడా ఓటర్స్ గా తయారు చేయటం,
అట్లాంటి పనులన్నీ కూడా చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. అందుకని దొంగకి ఎప్పుడు కూడా మనలాంటి బుద్ధి వాళ్ళకుంటది అనుకుంటారు, కానీ మాకు అలాంటి అవసరం లేదు. దొంగ ఓట్లు క్రియేట్ చేయించాల్సిన అవసరం లేదు, మేము అలాంటి పని చేయాల్సిన అవసరం లేదు. స్వచ్ఛందంగా మేము అభివృద్ధి పదంగా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కూటమి ప్రభుత్వం. సో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు చేస్తున్న అభివృద్ధి ప్రజల్లో ఉంది కాబట్టి వాళ్ళు ఆదరిస్తారు. వీళ్ళు చెప్తే వినేది కాదు కదా, ప్రజలకు తెలుసు ఏం చేశాము, చెప్పిన హామీలన్నీ కూడా ఎంతవరకు నెరవేర్చాము, చెప్పనివి కూడా చేశాం కదా, చెప్పనివి కూడా చేశాము. దీని అన్నిటి మూలాన ఖచ్చితంగా ప్రజల్లో తెలుగుదేశం పార్టీ కావచ్చు, అంటే ఇప్పుడు మా నాయకులు ఉన్నారండి, మా కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నారు. ఎందుకు వెళ్ళగలుగుతారు? మేము చేశాం కాబట్టి వెళ్ళగలుగుతారు. అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ వరకు కూడా రాలేదంటే దాని అర్థం తెలుస్తుంది కదా. మా కార్యకర్తలకు ఉన్న ధైర్యం కూడా వీళ్ళ ఎమ్మెల్యేలకు లేదు, అసెంబ్లీకి వచ్చి పోరాడలేకుండా ఉన్నారు. అది ఖచ్చితంగా ప్రజలు ఆదరించాల్సిన విషయం కదా. నారా లోకేష్ గారు మహానాడు వేదికగా మహిళలకి 33% చట్టంతోనే అవసరం లేకుండా మేము ఇస్తామని కూడా చెప్పారు. మరి దీనిపైన కూడా వైసీపీ ఎటువంటి వైఖరి కూడా బయటికి అది నేపథ్యం కనబడతారు. ఒక మహిళా నేతగా నారా లోకేష్ గారు మాట్లాడిన అదైతే దాన్ని ఎలా వస్తాం అంటే ఖచ్చితంగా ఇక్కడ మహిళలకు అందరికీ కూడా స్వాగతించాల్సిన విషయం. ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ లో మొన్నే బిల్లు వీగిపోయింది, కానీ మళ్ళా బీజేపీ పెడుతుంది, కూటమి ప్రభుత్వం దానికి కట్టుబడి ఉంది కాబట్టి. సో ఎన్డీఏ ప్రభుత్వం తీసుకొస్తుంది, కానీ స్టేట్ లో కూడా ఆచరించాలి. అంటే ఇప్పుడు బాబు గారి చేతిలో ఉన్న అవకాశాలని సో మనం దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం అనే ఆలోచన ఉంది. ఎప్పుడు కూడా మీరు గతంలో చూడండి, మహిళలకి ఎవరైనా ఏదైనా చేశారు అంటే తెలుగుదేశం పార్టీ చేసింది. ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఇప్పుడు లోకేష్ గారు. సో ముగ్గురు కూడా అదే బాటలో నడుస్తున్నారు. మహిళలకి అత్యున్నత అవకాశాలు కల్పించే పార్టీ ఏదైనా ఉందంటే తెలుగుదేశం. ఎందుకంటే చదివించే అవకాశాలు ఇచ్చారు, మంచి ఉద్యోగ భవిష్యత్తు ఉంది, సో ఆర్థికంగా బలపడే అవకాశాలు ఉన్నాయి, ఆర్థికంగా ఏ రకంగా సెటిల్ చేయాలనే ఉద్దేశంతోనే కదా డ్వాక్రా గ్రూపులు పెట్టింది. సో ఇవన్నీ కూడా చేసింది ఏది తెలుగుదేశం పార్టీ. సో ఖచ్చితంగా మహిళలకు ఏదైనా మనకు చేయగలిగే పార్టీ ఉందంటే తెలుగుదేశం. ప్రజలకు తెలుసు అది. అంటే దీనిపైన అంటే వైసీపీ మహిళా నేతలు కూడా ఉన్నారు, కానీ ఇక్కడ టీడీపీ ఒక అడుగు ముందుకేసి బహిరంగంగా ఇంత బలంగా చెప్తా ఉంది. విమర్శలు అయితే చేస్తారు, వైసీపీ వాళ్ళు విమర్శలు చేయడానికి ముందుంటారు, కానీ ఇలాంటి మహిళలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు మౌనంగా ఉంటున్నారు. ఎక్కడో వెనుకాడుతారు, మహిళల గురించి ఒక అనౌన్స్మెంట్ చేయడానికి కూడా వాళ్ళకి నోరు రావట్లేదు అని కూడా చాలా మంది అంటారు. దాన్ని ఎలా చూస్తారు వైసీపీ మహిళా నేతలకి? వైసీపీ మహిళా నేతలు వాళ్ళ నాయకులతో ఒప్పించుకోమనండి చూద్దాం. మా నాయకుడు కూడా 33% ఇస్తాడు అని చెప్పమనండి చూద్దాం, ఆ దమ్ముందేమో అని. సో ఖచ్చితంగా ఏదైనా చేయాలంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. చేసిన దానిని స్వాగతించాల్సింది. ఏ మహిళైనా స్వాగతించాలి. ఇక్కడ భేషజాలకు పోకూడదు. ప్రతి మహిళకి ఏదో మహిళకి న్యాయం జరుగుతుంది అనే దానికి భేషజాలకు పోకుండా సపోర్ట్ చేయాల్సిందే. అలాంటి దగ్గర కూడా వీళ్ళు రోజా లాంటి వ్యక్తులు నోటుకొచ్చినట్టు మాట్లాడటం అనేది హాస్యాస్పదంగా ఉంది. ముందు వాళ్ళ నాయకుడి దగ్గర 33% సీట్స్ తెచ్చుకోమని చెప్పండి.